సెక్షన్ 11 అని అంటున్నాం. సో సెక్షన్ 11 కి సంబంధించి హక్కుల రికార్డులో సరైన ఎంట్రీలకి సంబంధించి అనుమానం అనేది ఉండకూడదు. సో ప్రిజంప్షన్ ఆఫ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అని అంటున్నాం. సో ఇది సెక్షన్ 11. సో ఏదైనా హక్కుల రికార్డుకి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఉన్నప్పుడు వాటిలో అనుమానాలకి తావు లేకుండా రూపొందించాలి అనేటువంటి అంశాలను సెక్షన్ 11కి సంబంధించి పొందుపరచడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ సెక్షన్ గురించి కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడతాం. ఇక నెక్స్ట్ సెక్షన్ 12 అని అంటున్నాం హక్కుల రికార్డుకి సంబంధించినటువంటి నకలు. సో కాపీస్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అని అంటున్నాం. సో ఇక్కడ హక్కులకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. సో హక్కులు ఎక్స్ అనే వ్యక్తికి ఉన్నాయి, ఎక్స్కి సంబంధించినటువంటి హక్కులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఆన్లైన్ ద్వారా ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇతర ధృవీకరణ పత్రాలు కానీ ఇతర చెల్లింపులకి సంబంధించి క్రెడిట్ ఏజెన్సీలకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సమ్ ఫీ అనేది చెల్లించి ఇక్కడ ఏ విధంగా పొందవచ్చు అనేటువంటిది ఇక్కడ నకళ్ళకి సంబంధించి రికార్డ్ నకళ్ళకి సంబంధించినటువంటి దాన్ని సెక్షన్ 12 అనేది